చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు శిష్యుల్లో ముగ్గురు ఆయనకు అంతరంగ శిష్యులుగా, ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ పేరు. దాంట్లో మొదటి వ్యక్తి పేతురు, రెండవ వ్యక్తి యోహాను, మూడవ వ్యక్తి యాకోబు. ఆ యోహాను ద్వారా కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు 5 పుస్తకాలు మన కొరకై అనుగ్రహించిన. యోహాను సువార్త మిగతా సువార్తల కంటే అసమానమైనది. కనీసం 5 కారణాలు దీనికి మనం చెప్పవచ్చు. మొదటి కారణం, యేసు రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడు ఈ సువార్త రచయిత. రెండవ కారణం, బహుశా యోహాను భక్తుడు యేసు ప్రభు వారికి కజన్, సహోదరుడు. మూడవ కారణం, యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క ధర్మోపదేశము భిన్నమైన సూచక్రియల ద్వారా వివరించబడింది. ఉదాహరణకి కనాను వివాహం, నికోదేముతో సంభాషణ, సమరయ స్త్రీ, షిలోయిం అనే కోనేడు దగ్గర ఉన్న మనుష్యుడు, లాజరు యొక్క పునరుత్థానం, ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. నాలుగవ కారణం, యోహాను సువార్తలో మాత్రమే యేసు ప్రభు చెప్పిన 7 I am స్టేట్మెంట్స్. జీవాహారము నేనే, జీవపానము నేనే, నేనే మార్గము, నేనే ద్వారము అనే పదాలు కనిపిస్తాయి. ఐదవది, ఆఖరి కారణము, ఈ సువార్తలో యేసు ప్రభు వారి శిష్యులకు మూడవసారి ప్రత్యక్షపరుచుకున్న సంగతి తిబెరే సముద్రాన్ని గ్రంథస్థం చేయబడు. బహుశా ఈ కొన్ని కారణాలు మనకు పరిచయమైనట్టుగా యోహాను సువార్త ప్రత్యేకమైనది అని గుర్తించవచ్చు. యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ సువార్త చదివే వారిని ఎక్కడికో, అంటే లోకానికి విడిచిపెట్టి వారిని తీసుకుని వెళ్ళినట్లు మాట్లాడట్లేదు. లోకం అనే మాట, వరల్డ్, 70 సార్లకు పైగానే ఈ పుస్తకంలో వాడబడింది. బైబిల్లో మరి ఏ పుస్తకంలో లోకం అనే మాట ఎన్నిసార్లు వాడబడలేదు. రెండవది లవ్, ప్రేమ అనే మాట కూడా ఈ పుస్తకంలో 75 సార్లకు పైగా వ్రాయబడింది. మూడవది లైఫ్, జీవము. నాలుగవది నమ్మకము, విశ్వాసం. ఇలాంటి పదాలు పదే పదే వాడబడుతూ వచ్చినాయి. అంటే మిగతా సువార్తల కంటే ఈ సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు మనము నేర్చుకోవాల్సిన సామాన్యమైన సంగతులను సూచక్రియల రూపంలో, ఆయన దైవ సందేశం రూపంలో తెలియజేస్తూ వచ్చినారు. ప్రభువారు తన శిష్యులను రాబో లోకం కొరకు సిద్ధపరిచే సంగతే 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం దాకా ప్రస్తావించబడింది. ఈ 14వ అధ్యాయంలో శిష్యులకు బాధ, కలవరము తెలిసి వారిని ధైర్యపరచడానికి ఆయన ఇచ్చిన వాగ్దానాల సంపద నిగూఢమయ్యింది. దాంట్లో ఒకటి, మై పీస్ ఐ గివ్ అంటు యు, నా సమాధానము మీకు ఇచ్చుచున్నాను. శాంతి అని, సమాధానం అని, క్షేమమని, నెమ్మదని, శుభమని 5 పదాలు షాలోమ్, శాంతి, పీస్ అనే మాట కొరకై బైబిల్లో వాడబడుతూ వచ్చింది.
యేసు ప్రభువే ఈ శాంతి అని మనకు తెలుసు. యేసు ప్రభువుకు వెలుపట శాంతి సమాధానం లోకంలో లేదు. ఎందుకు యేసు ప్రభువే శాంతి అంటే సిలువ ద్వారా శాంతి. నో క్రాస్ నో పీస్. సిలువ లేకపోతే సమాధానం లేదు. కనుక సిలువ వేయబడి మనుషుల పాపముల కొరకు పరిశుద్ధ దేవుడిగా మరణం పొందింది యేసు ఒక్కడే. అందుకే యేసు ప్రభు బైబిల్లో రాయబడింది, ఇది యోహాను రాస్తాడు, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను పత్రికలో మనకు తరచుగా కనిపించే మాట కూడా ఇది, శాంతి, సమాధానము, నెమ్మది అని. ఆయన సమాధానం, నెమ్మది, శాంతితో ఉన్నాడు. ఇతరులు కూడా అలాగ ఉండాలని ఆయన కోరినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త అని పిలువబడుతూ వచ్చింది. ఆయన చాలా రకాల కర్త కదా. మొదటిది ఆయన రక్షణకర్త, రెండవది ఆయన విశ్వాసమున కర్త, మూడవది ఆయన శాసనకర్త, నాలుగవది ఆయన న్యాయకర్త, ఐదవది ఆయన సమాధానకర్త. ఆయన సమాధానాన్ని వెల్లడి చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన పేరే గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్తకు దేవుడు. ఈ మాట కొత్త నిబంధనలో 5 సార్లు మనకు కనిపిస్తుంది. 5 సార్లే సమాధానకర్తకు దేవుడు. మరలా సమాధాన ప్రభువు అది వేరే. సమాధానకర్తకు దేవుడు, గాడ్ ఆఫ్ పీస్. 5 సార్లు 5 నిర్దిష్టమైన విషయాలను మనకు తెలియజేస్తుంది. మొదటిసారి సువార్తల్లో రాయబడలేదు, కానీ బహుశా అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రోమాపత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట మనకు పరిచయం చేస్తున్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. రోమన్ చాప్టర్ 15 వర్స్ 33. రోమా 15:33. సమాధానకర్తకి దేవుడు మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. కొత్త నిబంధనల్లో పౌలు పత్రికల్లో కూడా ఈ సమాధానము అనే మాట తరచు తారసపడుతుంది. గాడ్ ఆఫ్ పీస్. దాంట్లో ఒక పదము, సమాధానకర్తకు దేవుడు మీకు తోడయుండునుగాక. కనుక మొదట దేవుని తోడు మనకు జ్ఞాపకం చేస్తుంది. గాడ్ ఆఫ్ పీస్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సమాధానకర్తకు దేవుడు తను మనకు తోడుగా ఉంటాడు. అందుకే సంవత్సర ఆరంభంలో మనము పాట కూడా పాడుకుంటాం, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. అందుకే కొత్త నిబంధన తెరిచిన వెంటనే మొదటి పుస్తకం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ పేజీలోనే ఆయన రక్షకుడని 21వ వచనంలో చెప్పబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు. తర్వాత కింద రాయబడుతూ వచ్చింది, ఆయన తన ప్రజలకు తోడు, ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. ఈ ఇమ్మాన్యుయల్ అనే మాట బైబిల్లో 2 సార్లు రాశారు. మొదటిసారి యెషయా గ్రంథంలో రాసినారు, రెండవసారి మత్తయి సువార్తలో రాశారు. పాత నిబంధన కొత్త నిబంధనకు చాలా తేడాలు ఉన్నాయి. దాంట్లో ఒక తేడా ఏంటంటే, పాత నిబంధనలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కొత్త నిబంధన ఆరంభంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సువార్తల్లో, పత్రికల్లో వెళ్ళేటప్పటికి దేవుడు మీలో ఉన్నాడు. నాట్ ఓన్లీ గాడ్ వాజ్ విత్ us, గాడ్ ఈజ్ ఇన్ us. ఈ తేడా మీరు గుర్తించినారా? దేవుడు తోడై ఉండేది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటంటే దేవుడు మనలో ఉండేది కొత్త నిబంధన. ఉదాహరణకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో. అందుకే యోహాను కూడా రాస్తాను, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే
గ్రేటర్ హీస్ హీ దట్ ఈస్ ఇన్ యూ దాన్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకములో ఉన్నవాడు సాతాను, మనల్లో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మనల్లో ఉండి తన సన్నిధిని మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఇంకెవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే ఉదయకాలం మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం. మనుషుని యొక్క సన్నిధి, మనుషుని యొక్క తోడు కొంతకాలమే. పెళ్ళైన వాళ్ళు, ముసలోళ్ళు కూడా అంటుంటారు, ఏంటి బ్రదర్ ఎలాగున్నారు? ఒకరికొకరు తోడుగా ఉన్నాం బ్రదర్ అని. యాత్ర కదా చివరి దాకా వచ్చి ఒకరికొకరు తోడుగా ఉన్నారు. మరి తోడు లేని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి దేవుడే తోడు బ్రదర్ అని. అంటే వీళ్ళకి దేవుడు వద్దా? అందరికీ తోడు ఒక్కడే. ఇప్పుడు మనం భాషలో పద ప్రయోగం అలాగే చేసుకుంటాం, తోడు 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 అనేది. అందరూ ఒంటరిగా వచ్చినాము, ఒంటరిగా వెళ్ళాల్సిందే. మధ్యలో ఇవన్నీ చాలా మజిలీలు ఉంటాయి. ఈ మజిలీల్లోనే పెళ్ళి, పిల్లలు, మనముడు, మనవరాళ్ళు, సంతానము, అది ఇది అన్ని మజిలీలు అన్నీ వస్తాయి. తర్వాత మళ్ళీ క్రమక్రమేణా ఒక్కోటి తగ్గుతా వస్తుంది. మళ్ళీ పిల్లలందరూ వెళ్ళిపోయి ఉంటారు, భార్య భర్తలు ఇద్దరే ఉంటారు. ఆ ఇద్దరిలో దేవుడు ఎవరినో ఒకరిని తీసుకుంటే ఒకరే అయిపోతారు. ఒకరే వచ్చినారు, ఒకరే వెళ్ళిపోతున్నారు. మధ్యలో కలిగేవన్నీ మజిలీలుగానే కనిపిస్తూ ఉంటాయి. కనుక ఆరంభం నుండి అంతము దాకా తోడు ఒక్కడే. ఆయనే ఇమ్మాన్యుయేల్ అనే యేసు. ఆయనే మనతో పాటు ఉండేవాడు. అందుకే ఆయన మన పాపలను క్షమించి మనల్ని ఆయన రాజ్యంలో ప్రవేశపెట్టుట కొరకాయి దేవుడు మానవుడిగా ఈ భూమి మీద ఉద్భవించినాడు. మన పాపల కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. హేతువు లేని దెబ్బలు ఎవరికి? కారణం లేని గాయాలు ఎవరికి? కొరడా దెబ్బలు ఎవరికి? రక్త ప్రవాహం ఎవరి కొరకు? దేహమంతా గాయపరచబడ్డం ఎవరి కొరకు? స్వరూపం సొగసైన లేవనివాడుగా చేయబడ్డం ఎవరి కొరకు? ఇదంతా యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైన మన కొరకు చేసి, నువ్వు యేసుని అంగీకరించకుండా ఉంటే ఆయన నీకు రక్షకుడు కాకపోతే ఇమ్మాన్యుయేల్ కాలేడు. అందుకే మత్తయి సువార్త 1:21 నెరవేరకపోతే, ఆయన మనకి యేసు కాకపోతే 23 ఉన్న ఇమ్మాన్యుయేల్ కాలేడు మనకు. మొదటి ఇమ్మాన్యుయేల్ అయి తర్వాత యేసు కాదు. ఈ మాట మీరు ఆలకించండి. మొదటి ఇమ్మాన్యుయేల్ అయి ఉండి తర్వాత యేసు కాదు. మొదట యేసు అయిన తర్వాత ఇమ్మాన్యుయేల్. అంటే రక్షకుడైన తర్వాత, మన పాపాలకు క్షమించి జీవితాన్ని మార్చినాడనే అనుభవంలోనికి మనం వచ్చిన తర్వాత అప్పుడు ఆయన మనతో ఉంటాడు, మనల్లో ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఈ అనుభవంలోనికి మనం తీసుకురాబట్ట చాలా ప్రాముఖ్యం. కనుక సమాధానకర్తగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్లో ఉంటాడు, మనల్ని నడిపిస్తూ వస్తాడు. ఆ జీవితంలో రకరకాల పరిస్థితులు అన్నింటిలో మామూలుగా మనం ఆనందం చెప్తాం కదా, నా తోడు, నా బండ, నా కొండ, నా ఆశ్రయము, నా దుర్గము, చివరికి కొంతమంది నా నీడ. ఇలాగ రకరకాలుగా మనము ప్రభు యొక్క సహాయాన్ని గురించి వర్ణిస్తూ ఉంటాం. కనుక చివరి దాకా మనతో పాటు వచ్చేది మన నీడే. యేసు ప్రభు వారు మనలను తనతో పాటు తోడుకొని వెళ్ళేటి కొరకే రాబోతున్నాడు. ఆయన ఇక్కడ మనకు తోడుగా ఉంటే ఆయన వచ్చిన తర్వాత మనల్ని తోడుకొని పోతాడు. యోహాను సువార్త 14 అదే అన్నాడు, నేను తండ్రి ఇంటికి వెళ్ళి, లేదా నేను నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాం. రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 16 verse 20, 20వ వచనం. రోమా 16:20. సమాధానకర్తగా దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. ఇది ఈ సంవత్సరం మనకి ఇవ్వడం మొట్ట వరుసలో 1. సమాధానకర్తకు దేవుడికి ఎంత శక్తి ఉంది? సాతానును కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కించును వేరే, చితక తొక్కించును వేరే. ఆ సమాధానకర్తగా దేవుడు సాతానును ఆయన కాళ్ళ కింద దొక్కిస్తే అదే పెద్ద తేడా ఏం కాదు. ఇక రాయబడింది ఎవరి కాళ్ళంట? మీ కాళ్ళు. నిజమేనా ఇది? సాతాను ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు?
ఎక్కడున్నాడు? వెరీ గుడ్. ఎక్కడ? సరే, వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్తున్నారు. వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇందాక చెప్పినారు కదా, అటు ఇటు అటు ఇటు అని. అటు ఇటు పోయి 5 ఉన్నాయి బైబిల్లో. ఆ అటు అటు ఇటులో యోబు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడున్నా ఏంటి అని ప్రభు అడిగాడు. ఎక్కడికి వెళ్ళారు బ్రదర్, కనిపించట్లేదు అంటే అటు ఇటు తిరుగుతున్నారండి. ఇక్కడ సాతానుడు అటు ఇటు తిరగకుండా కాళ్ళ కింద పెట్టేశాడు. దేవుని ప్రజలు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన కాళ్ళ కింద సాతాను. కాళ్ళ కింద ఉన్నాడంటే అర్థమేంటి? ఏం చేయలేడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అని అర్థం. ఎవరు కాళ్ళ కింద ఉన్నారో, ఎవరు కాలు పెట్టారో వాళ్ళకి అధికారం ఉంది, శక్తి ఉంది అని అర్థం. కాళ్ళ కింద మన చెప్పు ఉందంటే మన చెప్పును మనం ఎలాగైనా కదిలించవచ్చు. అలాగే మన కాళ్ళ కింద ఒక చీమ ఉందనుకో, ఎలాగైనా కదిలించవచ్చు దాన్ని. ఒక కాళ్ళ కింద తర్వాత ఇంకేదన్నా ఫ్లవర్ లాంటిది ఉందనుకో, ఎలాగైనా మనం కదిలించవచ్చు. అంటే కాలు కింద ఉన్న తర్వాత కాలు ఆధీనములో అది ఉంటుంది, కదిలించడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ సాతానును సమాధానకర్తకి దేవుడు మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించు. దేవుడు సాతాను పెట్టిన స్థలం అది. కానీ సాతాను మనం ఏం చేసినామంటే, నువ్వు కాళ్ళ కింద ఎందుకుంటావులే, మా ఫ్రెండే కదా, వచ్చే మాతో పాటు ఉందోలే. అవ్వ ఎలాగనిందో, అవ్వ కాళ్ళ కింద సాతాను పెడితే సర్పం యుక్తి కలిగి అవ్వ దగ్గరికి వచ్చి మోసం చేసింది కదా. అలాగే సాతాను కూడా మనం మోసం చేస్తూనే ఉంటాడు. కాళ్ళ కింద ఉండేవాళ్ళు ఎలా మోసం చేస్తారు? మరి అక్కడ ఉండట్లేదు. వీ హ్యావ్ డిస్ప్లేస్డ్ హిమ్, మనం ఆయన స్థానాన్ని మార్చేసినాం. అందుకని మనం బలవంతులమై ఉండటానికి బదులుగా సాతానే బలవంతుడయ్యాడు. నేను ఇందాక ఒక వాక్యం చెప్పాను కదా, యోహాను 1వ పత్రికలో, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కనుక మనల్ని బట్టి కాదు ఈ గొప్పతనము, మనల్ని బట్టి కాదు ఈ శక్తి. మన కాళ్ళ కింద సాతానుడు అక్షరానుసారం అని కాదు. ఇక్కడ యేసుప్రభు మనలో ఉన్నాడు కనుక మన కాళ్ళ కింద ఉన్నాడంటే యేసుప్రభు కాళ్ళ కింద ఉన్నాడనే అర్థము. యేసుప్రభు ద్వారా ఈ విజయం మనకు సంప్రాప్తం అవుతుంది అని అర్థం. కానీ లోక పరిస్థితులు మన చుట్టుండేవన్నీ మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏంటో బ్రదర్, వాక్యానికి బైబిల్ జీవితంలో రాయబడిన సంగతికి మన జీవితాలకి చాలా తేడా అనిపిస్తుంది. ఎంత తేడా అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు 120 డిగ్రీలు అనిపిస్తుంది. సాతానేమో మన కాళ్ళ కింద అన్ని రాసినారు, ఇక్కడేమో గొంత పట్టుకుని ఉన్నాడు. మరి ఏది కరెక్ట్? గొంత పట్టుకుని ఉన్నాడు, చేతులు పట్టుకుని ఉన్నాడు, గుండె పట్టుకుని ఉన్నాడు. ఇలాగ సాతాను మనం పూర్తిగా నియంత్రిస్తూ ఉన్నాడు. అయితే ప్రభుకు స్తోత్రాలు. వాని నియంత్రణ కొంతకాలం మాత్రం. భగత్ సింగ్ గారు చిన్నప్పుడు యేసు ప్రభుని ఎరగక మునుపు ఆయన ఒక స్కూల్లో చదువుకునేవాడు. వాళ్ళ నాన్నగారు ఇండియాలోనే స్కూల్కి రోజు వదిలేసి వచ్చేవాడు. అప్పుడేమో సైకిల్ బళ్ళు అవి లేవు కదా, రోజు తీసుకుని వెళ్ళి స్కూల్లో వదిలేసి వచ్చేవాడు. మధ్యాహ్నం భోజనం కొరకు వాళ్ళ మమ్మీ అనంతపురం భాషలో చెప్పాలంటే క్యారేజ్ పంపించి, అలాగే రోజు భగత్ సింగ్ గారు స్కూల్లోకి వెళ్ళి క్యారేజ్ తిని వచ్చేవాడు. ఒకరోజు ఇంటి నుండి స్కూల్కి వెళ్ళే దారిలో ఎవరో పోకరి పిల్లోడు ఏం చేసినాడంటే, కొద్దిగా బాగా హైట్ వెయిట్ అంతా ఉండి భగత్ సింగ్ గారు క్యారియర్ తీసుకెళ్తా ఉంటే ఆ క్యారియర్ లాక్కొని తినేసాడు. భగత్ సింగ్ గారికి మధ్యాహ్నం భోజనం లేదు, ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ గుర్తుపడుతుంది కదా, తల్లి చూసేదే కడుపు. కనుక ఏంటి ఇలాగున్నావు అని అంటే మామూలుగా మౌనంగా ఉండిపోయాడు. ఏంటి మౌనంగా ఉన్నావు అని అంటే, మధ్యాహ్నం భోంచేయలేదు. ఏమైంది నీ క్యారియర్? సాధారణంగా తల్లికి కలిగే ఆందోళన అదే కదా. నా బాక్స్ నా అలా కాదు, అసలు మా వాళ్ళే కాదు, బయట దారెమ్మడి పోతుంటే బెదిరించి నా లంచ్ బాక్స్ తీసుకున్నాడు. నిజమా? అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఉంటారు, మరి వాళ్ళు దారెమ్మడే ఉంటారు. అందుకే ఒక మనుషుడు ఎరుకో మార్గంలో పోతుంటే దారి దగ్గర దొంగలు ఉన్నారంట. వారిని ప్రాణముతో పడేదాకా కొట్టి దోచుకోవటానికి ప్రయత్నం చేసి, అప్పుడు భగత్ సింగ్ గారు వాళ్ళ తల్లి చెప్పిందంటే ఎవరికి?
ఆమె భర్తకి, అంటే భక్సింగ్ గారి నాన్నగారికి. ఇంకా సాధారణంగా సిస్టర్స్ వేదం కదా ఇంట్లో, బయట కూడా వాళ్ళు ఏం చెప్తే అదే కదా. ఆమె స్కూల్కి వెళ్ళక ముందు, ఈరోజు నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు, నేను ఆయన కూడా పంపిస్తాను. నాన్నకి చాలా పనులు ఉంటాయి, వ్యాపారం ఉంటుంది. నేను చెప్పిన తర్వాత ఆయనకు వ్యాపారము అది ఇది అనేది ఏం లేదు. ఆయన కొడుకు దగ్గర ఉండి చెప్పిందంటే, ఈరోజు బాబాను స్కూల్లో నువ్వు వదిలేసిరా. ఏమి వెళ్ళలేడా? ఒకడే వెళ్తాడు, కానీ ఈరోజు నువ్వు పోయిరా. కారణమేమో చెప్పొచ్చు కదా, అంత చెప్పము. వెళ్ళిరా అని చెప్పేటప్పటికి ఆయనకి భయం వేసింది. అమ్మ చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం, కనుక చేసి తిట్టించుకునేది మేలు, చేయకుండా తిట్టించుకునే దానికంటే అని అనుకున్నాడేమో. సరే వెళ్తానులే అని స్కూల్కి ఆయన వదిలేయటానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన నువ్వే తీసుకురావాలని వెళ్ళేటప్పుడు చెప్పింది. పోతా ఉంటే భక్సింగ్ గారు నాన్నకి భక్సింగ్ గారు చెప్పాడు, ఎందుకు రన్నాన్న మీ మమ్మీ బొమ్మనింది అని. కారణం తెలుసుకోవాలంటే అడగాలి కదా, కొడుకునో కూతురుని అడిగితేనే తెలుస్తుంది. అడిగితే భక్సింగ్ గారు చెప్పారంట, రోజు నా క్యారియర్ ఒక ఆయన తీసుకొని తింటున్నాడు, అది మమ్మీకి చెప్పాను, అందుకనే మమ్మీ నేను నాకు తోడు పంపించింది అని. అప్పుడు భక్సింగ్ గారు వాళ్ళ నాన్న అన్నాడంట, సరే నీ క్యారియర్ నువ్వు తీసుకొని ముందు పోతుండు, నేను వెనక్కి వస్తుంటా ఎవరో ఒక బాటసారి మాదిరి అని చెప్పాడు. కరెక్ట్ భక్సింగ్ గారు క్యారియర్ తీసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందు పోతా ఉంటే, రోజు వచ్చే ఆ టక్కరి ఆనసుడు వచ్చి క్యారియర్ తీసుకోవటానికి ప్రయత్నం చేసి భక్సింగ్ గారు ఆయన్ని రెసిస్ట్ చేసి నిరోధించినాడు. ఆ క్యారియర్ ఈను అది ఇది అట. అంతలోకి వాడు నాన్న వచ్చినాడు. ఎవరా నువ్వు అని చేయబట్టుకు, ఎవరిని? ఆ దొంగ అబ్బాయిని పట్టుకునేటప్పటికి వాడు గిలగిళ్ళు ఆడిపోయాడు. గిలగిళ్ళు ఆడిపోతావు, నేను ఇంకోసారి చేయను. ఏం చేసేవరా ఇందాక? రోజు మీ వాడు క్యారియర్ బాక్స్ తీసుకుంటున్నా, నేను ఇంకోసారి తీసుకుని, రోజు నువ్వు బాక్స్ తీసుకొని మా వాడిని పస్తు పెడుతున్నావా? ఇలాంటి పనులు నువ్వు చేయొచ్చా అని బెదిరించి. ఆ తర్వాత కథ కట్ చేస్తే భక్సింగ్ గారు తన పుస్తకంలో ఇది రాస్తూ ఈ వాక్యం రిలేట్ చేసినాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అంటే భక్సింగ్ గారితో ఎవరున్నారో వాళ్ళ నాన్నగారు ఉన్నారు. అక్కడ లోకంలో లేదా తన మీద దాడి చేసేది ఎవరున్నారు? ఎవరో ఒక దొంగ లాంటి వ్యక్తి ఉన్నాడు. కనుక మా నాన్నగారు వచ్చినారు కనుక ఆ దొంగ చిత్తైపోయాడు, ఓడిపోయాడు, పారిపోయాడు. అట్లా మనలోనికి పరలోకపు తండ్రి యేసుప్రభువు వారు వచ్చినప్పుడు ఈ దొంగ అయిన సాతాను కూడా చిత్తై ఓడిపోతాడు. అదే ఆయన పుస్తకంలో రాసిన సంగతి. అది మనం కూడా ఇప్పుడు అనువర్తించుకుంటే మన యాత్రలో మనం సాగిపోతున్నా పరలోకం వైపు, యేసు పరిపూర్ణత వైపు సాగిపోతున్నప్పుడు ఈ లోకంలో రకరకాల పరిస్థితులన్నింటిలో సాతాను మనం దోచుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాడు. మన సంతోషం దోచుకుంటాడు. డబ్బులు దోచుకుంటే పర్లేదు, కానీ దాని కొరకు రాడే. ఎప్పుడు మన సంతోషం దోచుకుంటాడు, మన సమాధానం దోచుకుంటాడు, మన నెమ్మది దోచుకుంటాడు, మన క్షేమము దోచుకుంటాడు. మనకు ఆత్మ సంబంధమైన లక్షణాలన్నీ వాడు దోచుకుని మనల్ని బికార్లుగా చేస్తాడు, దివాళా తీసేవారిగా ఆత్మీయంగా చేస్తాడు. ఆ కారణం చేత ఆత్మ సంబంధమైన దివాళా తీసిన వారమై నష్టపోవటానికి అవకాశం ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా రోమీలికి రాస్తున్న సంగతి ఏంటంటే, సమాధానకర్తకి దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద, అంటే రోమాయిల సైన్యం ఎలాంటిదంటే చాలా బలమైనది. ప్రపంచములో కొత్త నిబంధనలో బైబిల్ చరిత్రలో రోమా సైన్యము చాలా బలమైనది. ఏదైనా రోమా సైన్యం తర్వాతే కొత్త నిబంధన దినాల్లో. పాత నిబంధన దినాల్లో ఐగుప్తు సైన్యంతో ఆరంభించబడింది ఈ రాజ్యాలు. ఈ రోమే సైనికులు అంటే బలానికి పెట్టింది పేరు. వాళ్ళని చూస్తేనే దడుచుకునేటట్లు. మామూలు మనం అర్థం చేసుకోవాలంటే సిటీలో ఉన్న వాళ్ళకి తెలిసింటుంది కదా, హోటల్స్ దగ్గర బాక్సర్స్ అని ఉంటారు. సఫారీ వేసి ఖండాలు ఇలాగ పెంచేసి ఇట్లుంటారు, మన పక్కనే ఉంటారు. ఇది ఎవరా అనేటట్టు ఉంటాం, బాక్సర్, ఆయన పేరే బాక్సర్. అలా రోమా సైనికులు అంత బలమైనవా. అందుకే పౌలు ఏం గుర్తు చేస్తాడంటే, రోమా సైనికుని కంటే నీ బలం గొప్పది యేసుక్రీస్తులో. రోమా సైనికుడు ఒకవేళ తనతో ఉన్న లేదా తన ప్రభుత్వంతో విభేదించే వారికి హాని చేయొచ్చు, కానీ మీ ద్వారా యేసుక్రీస్తు ప్రభు చేసే కార్యములు గొప్పవి అని రోమాలో ఉన్న క్రైస్తవులను తెలియచేయటానికి, ప్రోత్సహించడానికి ఈ మాటలు రాయడం మనకు పరిచయం. అందుకని మీకు గమనం ఉందో లేదో తెలియదు, కానీ రోమపత్రిక 16వ అధ్యాయంలో పౌలుకు పరిచయమైన వారందరికీ శుభములు చెప్తూ రాసినాడు. బైబిల్ అంతట్లో ఒక గొప్ప దైవజనుడు ఇతరులను ప్రోత్సాహపరిచింది మొదటిసారి పౌలే అంటే తప్పు కాదేమో. 26 మంది పేర్లు రాశాడు ఇక్కడ, 26 మెంబర్స్.
వారందరికి శుభము 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 అని. సాధారణంగా మనం పౌలు స్థానంలో ఉన్నామనుకో, ఉండము, ఎందుకు అంత ఆలోచించుకోవాలా? మామూలుగా ఉంటేనే ఏంటి బ్రదర్ వాళ్ళు పలానా సాయం చేసే థ్యాంక్స్ చెప్పంటే బ్రదర్ మనం ఒకసారి థ్యాంక్స్ చెప్తే వాళ్ళు తల మీద కూర్చుంటారు తెలుసా, వాళ్ళని ఎట్ట పెట్టాలో అట్ట పెట్టాలా. అందుకే మన జీవితంలో రోమా 16 ఉండదు. థ్యాంకింగ్ అదర్స్. ఎంతోమంది ప్రయాసపడినారు. పౌలు ఏంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి? పౌలు చెప్పకపోయినా కూడా చెల్లిపోతుంది, వాళ్ళంతా సామాన్యమైన వాళ్ళు. పౌలు పిలుపు ఎక్కడ, పౌలు తాత్పర్యం ఎక్కడ, పౌలు బోధ ఎక్కడ, పౌలు ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరం ఎక్కడ? అయినా పౌలు ఎక్కడ దాకా దిగేసేది అంటే వాళ్ళ దాకా దిగేసి, ఇక్కడ చాలా మంది పేర్లు రాసినారు కదా. ముఖ్యంగా ఎవరి పేర్లు రాసినారంటే మీకు గుర్తుందో లేదో, ఈ శుభవచనాలు రాసేటప్పుడు మొదట సిస్టర్స్ పేర్లే రాసినాడు. 16వ అధ్యాయం రోమపత్రిక. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి, ఇట్లా రాసినామనుకో మనము ఇంకా దాన్ని భ్రష్టు పట్టించి గబ్బులేపేసి రెడీగా ఉంటారు కొంతమంది దీటి కొరకు. అయితే ప్రభుకు స్తోత్రాలు. అలాగూ ఫీబే సిస్టర్తో రాసి కొంతమంది సిస్టర్స్ పేర్లు రాసినారు. చాలా డిఫరెంట్ పేర్లు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వారి పేర్లు చూసినప్పుడు ఇలాంటి పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయా అని అనిపిస్తుంది. నేను ఈ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళినప్పుడు పేర్లు పెట్టమని ఒక చిన్న పాపకి వాళ్ళ తల్లిదండ్రుల పేరు రాసి పాప పేరు కూడా రాసి ఇచ్చినారు. రాసి ఇచ్చితే ఆ పేరు తర్వాత చెప్తా. అసలు ఈ బైబిల్లో ఈ పేరు ఉందని నాకు ఆశ్చర్యం వేసింది. ఉంది. ఇన్నిసార్లు నాకు బైబిల్తో పరిచయం ఉన్నా తెలియని పేర్లు, మనకు పరిచయం లేని పేర్లు, మనం ఎరగని పేర్లు అపోజిట్ పౌలు గుర్తుపెట్టుకొని మరలా రాసినాడు. సో మనకు కొంతమంది ఎవరైనా పేర్లు ఉన్న పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు అనుకోండి, మనం అడుగుతాం ఎవరైనా విశ్వాసులు కాదు, అక్క బ్రదర్ బాగున్నారా, అక్క బాగున్నారా, సిస్టర్ బాగున్నారా అని అడిగిన తర్వాత మీ దగ్గర పలానా బ్రదర్ ఎవరో ఉండే పేరు గుర్తు రావట్లేదు అంట. పౌలు ఎంత పరిచయం చేసినాడు కదా, 3 యాత్రలు చేసినాడు, 30 సంవత్సరాలు తిరిగినాడు, ఆయన పేర్లు మర్చిపోలే. అనగా ప్రభు నామమున పరిచర్య జరిగించిన దాన్ని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేస్తూ వారికి వందనములు శుభములు తెలియజేసి, ఇది క్రైస్తవ ధర్మం, క్రైస్తవ లక్షణం. మనం ఈ క్రైస్తవానికి భిన్నంగా ప్రవర్తిస్తాం. ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు బ్రదర్, వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతారు బ్రదర్, వాళ్ళు పైన ఉంటారు బ్రదర్. ఎవరు చెప్పారు? మీరు అనుకుంటున్నారు అంతే. అట్లా ఆత్మీయులు అలాగ అనుకోరు. ఎందుకంటే పౌలు వీళ్ళ పేర్లు రాయకుండా ఉంటే మనకు వీళ్ళ పేర్లు తెలిసిండేవి కాదు. వీళ్ళ పేర్లు తెలియకపోతే మన పిల్లలకు కూడా వీళ్ళ పేర్లు కొన్ని మనం పెట్టుకునే వాళ్ళము కాదనుకోవచ్చు. 3వది చూస్తామా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిపియన్ చాప్టర్ 4 verse 9. ఫిలిప్పీ 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకి దేవుడు మీకు, అప్పుడు ఎప్పుడు? పౌలు వలన ఏమి విని నేర్చుకున్నామో, ఏది ఆయన చూసి నేర్చుకున్నామో అట్టి వాటిని చేసినప్పుడు. అంటే బైబిల్లో రాయబడిన సంగతులను వినడం మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా చేయటానికి పూనుకున్నప్పుడు అప్పుడు దేవుడు మనకు తోడైంటాడానికి వాగ్దానం జ్ఞాపకం చేయబడు. ద ప్రామిస్ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఆఫ్ పీస్. సమాధానకర్తగా దేవుని యొక్క వాగ్దానం. దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఎప్పుడు? నేర్చుకున్నప్పుడు. నేర్చుకోవడము అని అంటే మనకు సాధారణంగా ఇష్టం ఉండదు. ఇక్కడ ఏం రాయబడిందంటే, నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో. నేర్చుకోవడం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ. ఇది కొంతకాలం నేర్చుకొని ఆగిపోయేది కాదు.
మనం ఏమనుకుంటామంటే నేర్చుకునేది ఆత్మీయంగా నేర్చుకునేది భౌతికంగా నేర్చుకునే వాటికి పోల్చడానికి వీల్లేదు. ఉదాహరణకు మీరు సైకిల్ నేర్చుకోవాలనుకున్నారు. సైకిల్ జీవితాంతం నేర్చుకునే ప్రక్రియ కాదు. ఒకసారి నేర్చుకుంటాం, ఒక వారం 2 వారాల తర్వాత కింద పడతాం, పైకి లేస్తాం, మామూలు అయిపోద్ది. అక్కడ ఇక్కడ పోయి తగిలిస్తాం. సైకిల్కి డబ్బులు తగలడమో మనకు తగలడమో జరుగుతుంది. అలాగే 2 వీలరు, అలాగే కారు. దాని తర్వాత మనం దాని గురించి కొంత అవగాహన వచ్చిన తర్వాత ఇంక మీకు తెలుసు కదా, పిల్లలు కుర్రోళ్ళు ఇట్లా సెలవుల్లో బాడీకి సైకిల్ తీసుకొని చేతులు వదిలేసి దొక్కుతుంటారు గ్రౌండ్లో. కొంతమంది ఆర్ఆర్ రోడ్లకి వెళ్ళి 2 వీలర్ను కూడా చేతులు వదిలేసి నడుపుతూ ఉంటారు. కార్లు కూడా చేతులు వదిలి, అదంతా రోజులు గడిచే కొలది వాళ్ళు అభ్యాసం చేసుకుంటూ ఉంటారు. ఆత్మీయంగా నేర్చుకునే దాంతో పోల్చుకోవడానికి లేదు. ఎందుకంటే అది ఒకసారి నేర్చుకున్నాం కనుక ఇంకెప్పుడైనా మనం కూర్చుని వెంటనే మనకు ఆటోమేటిక్గా మన చేతులు ఎక్కడికి వెళ్ళాలా, కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా అటుకి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు క్లచ్ పట్టుకోవాలా, ఎప్పుడు బ్రేక్ పట్టుకోవాలా, ఎప్పుడు హ్యాండిల్ తిప్పాలనేది మనకు తెలియకుండా మనం మాట్లాడుతుంటాం. తర్వాత రోడ్డు చూస్తుంటాం, కాళ్ళు చేసేవి కాళ్ళు చేస్తుంటే, కళ్ళు చేసేవి కళ్ళు చేస్తే, చేతులు చేసేవి చేతులు చేస్తూ ఉంటాయి. అది భౌతికంగా నేర్చుకునే విషయాలు. కానీ ఆత్మీయంగా మనము నేర్చుకోవాల్సిన విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి జీవితాంతం ఉంటుంది నేర్చుకునే ప్రక్రియ. ఇది ఆగిపోదు. ఇది సెమిస్టర్స్ కాదు. చాలా మంది అనుకుంటారు 4 సెమిస్టర్స్ అయిపోతే అయిపోద్దులే, లేవు 4 ఇయర్స్లో 8 సెమిస్టర్స్ అయిపోతే అయిపోద్దులే అని అనుకుంటారు. ఇది సెమిస్టర్ వైజ్ కాదు, ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది మనం నేర్చుకుంటూనే ఉండాలి. గ్రీకు దేశంలో ఒక తత్వవేత్త ఉండేవాడు. ఆయన పేరు అరిస్టాటిల్. చాలా గొప్ప తత్వవేత్త. ఆయన రకరకాల సంగతులను గురించి బోధించినాడు. చివరికి ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు, ఇంకా కొన్ని గంటల్లోనే చనిపోతాడన్నప్పుడు కొంతమంది ఆయనకు పరిచయమైన వారు వచ్చి ఇలాగ అడిగారట, మీరు కొన్ని గంటల్లో చనిపోతారని అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఆఖరిగా మీ కోరిక తీర్చాలనుకుంటున్నాం, ఏం చేయమంటారు అని. మనమైతే ఏం చెప్పింటాం? మనకు అంత అవకాశం రాదనుకుంటా. ఒకవేళ వచ్చినా కూడా మనం భౌతికంగా ఆలోచిస్తాం. మా బంధువులను, రక్త సంబంధికులను, మా మందిరం దైవ సేవకుల్ని వాళ్ళు పిలవండి, ప్రార్థన చేసిపోతారు, ఇలాగ మనం ఆలోచిస్తామేమో. ఇంకా రకరకాలుగా ఆలోచిస్తామని తెలియదు. లేకపోతే భార్య పిల్లల దగ్గర పిలుచుకొని ఏవి ఎక్కడెక్కడ పెట్టినారంటే ఇంపార్టెంట్ ఉంటాయి కదా, ప్రామిసర్ నోట్లు లాంటివి, డబ్బులు లాంటివి, బంగారం లాంటివి, ఆస్తులు లాంటివి, ఆధార్ కార్డు లాంటివి, పాన్ కార్డు లాంటివి అన్నీ ఎక్కడ పెట్టారో భవిష్యత్తు చెప్తామేమో. ఆయన ఏం చెప్పాడో తెలిసిన, నాకు వయలిన్ నేర్చుకోవాలని ఉంది అని అన్న. ఈ అవసాన కాలంలో సస్తే గంటల్లో నువ్వు వయలిన్ నేర్చుకునేది ఎప్పుడు, వయలిన్ పాటలు పాడేది ఎప్పుడు, నీ ఆర్కెస్ట్రాకి వచ్చేది ఎప్పుడు, అందరికి చప్పట్లు కొట్టేది ఎప్పుడు, ఇవన్నీ మీకేం ఉపయోగం అండి అని ఆయన అడిగారంట. లేదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నా. వయలిన్ బాగా వాయించేవన్నీ తీసుకొని వచ్చినారు. ఒక గంట సేపు వాయించిన తర్వాత ఈయన కూడా వయలిన్ నేర్చుకోవడం ఆరంభించినాడు. ఇంకంతేనండి, ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు నేను కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నా. ఏంటి మీకు మెంటలా? దగ్గరికి వస్తున్న గంటలు, ఇంక సమాధికి గంటలు దగ్గరికి వస్తున్నారు, ఇంకా అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలంటుంటే. అప్పుడు కొన్ని నేర్చుకున్న తర్వాత ధైర్యం చేసి కొంతమంది అడిగారంట ఆయన్ని, ఎందుకంటే మీరు నేర్చుకోవాలని అంటున్నారు, ఇది చనిపోయే దశల్లో ప్రశాంతంగా మీరు ఏది తలంచినారో మీకు ఇష్టమైన వారితో కొంత మాట్లాడి అలాగే మీ జీవితాన్ని ముగించవచ్చు కదా అంటే ఆయన అన్నాడంట, లర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఐ వాంట్ టు లర్న్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. నేర్చుకోవడం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ. నా చివరి ఊపిరి దాకా నేను నేర్చుకుంటూనే ఉంటా. ప్రపంచాన్ని శాసించిన గ్రీక్ థియాలజిషియన్స్, ఫిలాసఫర్స్ అలాంటి గౌరవప్రదమైన తీర్మానం కలిగి ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన వలయంలో కూడా మనం జీవితాంతం కడ ఊపిరి దాకా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే ప్రభు మనకిచ్చే ఆజ్ఞ మత్తయి సువార్త 11 ఏంటంటే, నా యొద్దకు వచ్చి నేర్చుకునండి, లర్న్ ఆఫ్ మీ, నా యొద్ద నేర్చుకో. అన్నీ నేర్చుకునేవే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇలాగ ప్రశ్న అడగొచ్చా, ఏమి నేర్చుకున్నాము, ఏమి నేర్చుకోవాలి? సాధారణంగా మనం స్కూల్కి వెళ్తే, కాలేజీలకు వెళ్తే టీచర్లు ఏం చెప్తారంటే, నిన్న మనం ఇది నేర్చుకున్నాం, గుండె ఎలాగ పనిచేస్తుందో నిన్న నేర్చుకున్నాం. ఈరోజు కడుపులో మెటబాలిక్ యాక్టివిటీ ఎలాగ జరుగుతుందో అందులో నాడీ వ్యవస్థ అందాం అనుకో, సరే నాడీ వ్యవస్థ ఎలాగ పనిచేస్తుందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అని టీచర్ అన్నాను.
లేకపోతే నిన్నే గుండె నేర్చుకొని ఈరోజు కూడా గుండె, రేపు గుండె, సిలబస్ ఉండేదాకా గుండె చెప్తే గుండె ఒకటి రాదు కదా పరీక్షలో. వచ్చినా కూడా తక్కువ మార్కులే కదా. మిగతా నాడీ వ్యవస్థ ఏంటి, మెటబాలిక్ యాక్టివిటీ ఏంటి, తర్వాత మిగతా వ్యవస్థలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేర్చుకోవాలి కదా బయాలజీకి వస్తే. అలాగే ఫిజిక్స్కి వస్తే ఈరోజు చెప్పినాడు, నిన్న మనము వెలుతురుని గురించి నేర్చుకున్నాం, ఈరోజు కూడా వెలుతురు గురించి నేర్చుకుందాం. ఈ సెమిస్టర్ అంతా వెలుతురు గురించి నేర్చుకుందాం అంటే మిగతావన్నీ ఎప్పుడు? ఓన్లీ లైట్ ఒకటే కాదు కదా, మ్యాగ్నెటిజం ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిజం ఉంది, ఎక్స్రేస్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి సార్? కనుక భౌతికమైన సబ్జెక్టులే ఇన్ని ఉంటే ఆధ్యాత్మికమైన సబ్జెక్ట్ ఈ బైబిల్లో కూడా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి నేర్చుకోవాలి? మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేనే చెప్తా. మనం ఏమి నేర్చుకోలేదు నిన్న, ఇంకా నేర్చుకోవాల్సిందే జీవితాంతం ఉంది. టీచర్ చెప్పినట్టు క్లాస్లో మనం చెప్తానికి లేదు, నిన్న ఇది నేర్చుకున్నాం, పోయిన వారం అది నేర్చుకున్నాం, పోయిన సెమిస్టర్లు ఇది నేర్చుకున్నాం, ఫస్ట్ ఇయర్లో ఇది నేర్చుకున్నాం, గ్రాడ్యుయేషన్లో ఇది నేర్చుకున్నాం. అలాగే చెప్పడానికి మనకేం వీలు లేదు. ఎందుకంటే ఇది నేర్చుకునేదే. విధేయత నేర్చుకునేదే, తగ్గింపు నేర్చుకునేదే, ప్రేమ నేర్చుకునేదే. ఇది ఒక రోజుకి రాదు. ఒక రోజుకి విధేయత రాదు, ఒక రోజుకి తగ్గింపు రాదు, ఒక రోజుకి దీర్ఘశాంతం రాదు, ఒక రోజుకి ఏ దైవికమైన లక్షణం కూడా ఒకే రోజే మనకు అభ్యాసము కాదు. కనుక మనం నేర్చుకునే ప్రక్రియ ముఖ్యంగా తగ్గింపు. ఒకసారి మనం తగ్గింపు నేర్చుకున్నామని అనుకోవడము హాస్యాస్పదం అనుకుంటా. ఈరోజు తగ్గించుకున్నట్లే ఉంటాం, మరలా హెచ్చించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. పరిస్థితి వచ్చినప్పుడు చాలా తగ్గింపులో ఉంటాం. డిఎల్ మూడి అనే ఒక భక్తుడు ఇలాగ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. నాకు తెలిసి మనం ఎవరు అలాగ చేయమనుకుంటా, నేను పొరపాటును కూడా చేయను. ఏమని ప్రార్థన చేసేవాడో తెలుసా? లార్డ్, టీచ్ మీ హౌ టు బి హంబుల్ అండ్ లెట్ ఐ మే నాట్ నో హౌ హంబుల్ ఐ ఆమ్. ప్రభువా, నేను దీనంగా ఉండేది నాకు నేర్పించు, కానీ నేను దీనంగా ఉన్నాను అని నాకు తెలియకుండా సహాయం చేయి. హౌ డీప్ ఈస్ దిస్ ప్రేయర్? మనం ఒకవేళ కొన్నిసార్లు చేస్తామే, ప్రభా నాకు ఎక్కువ కోపం వస్తుంది, ఎక్కువ షార్ట్ టెంపర్ ఉంది, ఎక్కువ బాధ ఉంది, ఇవన్నీ తీసేం చేస్తామేమో, కానీ నాకు కూడా దీనత్వం దయచేయి. అయితే దీనత్వం నాలో ఉందని ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా నాకు తెలియకూడదు. అది ఐ మే నాట్ నో దట్ ఐ ఆమ్ హంబుల్. అది యేసు ప్రభు యొక్క లక్ష్యం. ఆయన దీనుడిగా మనకు తగ్గించుకొని వచ్చినాడు. ఇంక ఇలాగ దైవ లక్షణాలు ఎన్నెన్ని అవుతాయి, ఎన్ని రోజులని నేర్చుకోవాలా? దీనత్వము, క్షమాపణ, నెమ్మది, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, జీవితాంతము నేర్చుకున్న ఒక్కొక్క లక్షణములో మనకి ఒక్కొక్క కణమో, అణువో, పరమాణువో మాత్రమే మనం నేర్చుకుని ఉంటాం అనుకుంటా. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 4 చూస్తామా? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 1 Thessalonians chapter 5 verse 23. ఇది కూడా మనకి సంవత్సరం ఇవ్వబడిన మొదటి వర్స్. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తగా దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఎందుకు పరిశుద్ధపరచాలో కింద రాశాడు. ఆత్మ, జీవము, శరీరము ఆయన రాకడ కొరకు నిందారహితముగా నిలబడి సంపూర్ణులుగా మనం ఆయన దగ్గర ఉండాలి. ప్యూరిటీ ఈజ్ టు మేక్ అస్ పర్ఫెక్ట్. గాడ్ వాంట్స్ ఎవరీ చర్చ్ టు బి ప్యూర్ సో దట్ ద చర్చ్ మే బి పర్ఫెక్ట్. God wants every believer to be pure so that he may be perfect or she may be perfect. God wants every Christian family to be pure so that it may be perfect before God. దేవుని ఎదుట మనం పవిత్రులుగా చేయబడడం ద్వారా ఆయన సంపూర్ణతలోనికి వస్తాం. ప్రభు అన్నాడు కదా, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండు. ఎందుకు మనం పరిశుద్ధం కావాలా? అక్కడే యేసు ప్రభు అంటూ వచ్చినాడు, బీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం, నేను సంపూర్ణై ఉన్న ప్రకారము మీరును సంపూర్ణలై ఉండండి. వితౌట్ క్రైస్ట్ వీఆర్ ఇన్కంప్లీట్, విత్ క్రైస్ట్ వీఆర్ కంప్లీట్. క్రీస్తుకి వెలుపట మనం అసంపూర్ణముగా ఉన్నాము, క్రీస్తులో మనము సంపూర్ణలము. కనుక క్రీస్తు ద్వారా సమాధానకర్తకు దేవుడే మనల్ని పరిశుద్ధపరచి ఆయన కొరకు పాత్రలుగా
సిద్ధపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా, బ్లేమ్లెస్. సాతాను మన మీద ఎప్పుడు నింద మోపుతుంటాడు. ద హాల్ మార్క్ క్యారెక్టర్ ఆఫ్ ఎ డెవిల్ లూసిఫర్ ఇస్ అక్యూజేషన్. సాతాను యొక్క విశిష్టమైన చెడ్డ లక్షణం ఏంటంటే నేరారోపణ చేయుట. మనకు కూడా అలాంటి అక్యూజేషన్, నేరారోపణ చేసేది మనం స్టార్ట్ చేస్తే ఏమని అర్థం ఏంటంటే సాతాను యొక్క లక్షణము మనలో కూడా తాండవం ఆడుతుంది అని అర్థం. నేరారోపణ వాడు చేస్తూనే ఉన్నాడు. యేసు ప్రభువు మీద కూడా నేరారోపణ చేయటానికి వెనకంజ వేయని వాడు సాతానుడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అక్యూజేషన్. నేరారోపణ చేయటానికి అలాగే యేసు ప్రభు వారిని, అంటే మానవ రీత్యా ఆలోచిస్తే నేరారోపణతోనే ఆయన సిలువ వేసినారు. యూదులకు రాజని ఆయన ప్రకటించుకున్నాడు కనుక ఆయన చంపేయండి అన్నారు. కానీ దైవ సంకల్పం ప్రకారం మనందరి పాపముల కొరకు లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని బలిగా యాగంగా అర్పించాలనేది ఉద్దేశం. కనుక నేరారోపణ తీవ్రమైనది. ఆ అక్యూజేషన్లోనికి మనం ఉండకుండా నిందారహితులముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు దాకా 5 సందర్భాల్లో సమాధానకర్తగా దేవుడు అనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనకు తెలుగులో 20-21 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చూస్తా, మీరు ఆలకించి. యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగములో మహిమ కలుగునుగాక. తన దృష్టికి అంగీకారమైన దానిని మనలో 4 తెలుగులో కింద బైబిల్ కింద రాశారు ఫుట్ నోట్లో, మీలో. కనుక ఆయన చిత్తమును మనం నెరవేర్చే వారు గుండుటి కొరకై సమాధానకర్తగా దేవుడు మనకు సహాయం చేయాలని కోరుతున్నాడు. పర్ఫెక్టింగ్ ద సెయింట్స్, పరిశుద్ధులైన వారిని సంపూర్ణులుగా చేయాలని దేవుని యొక్క ఆలోచన అయినది. నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. ఆయన శాంతమూర్తి, ఆయన సమాధానాధిపతి. ఆయన మనకు ఈ సమాధానకర్తకు దేవుడిగా తను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. తద్వారా ఈ ఆధ్యాత్మికమైన అనుభవంలో మనం కొనసాగుతూ ఆ సమాధానకర్తకు దేవుడు అనుగ్రహించే నిర్దోషమైన, నిందారహితమైన, పరిశుద్ధమైన ప్రవేశము పరలోక రాజ్యంలో మనం పొందాలని ఆయన యొక్క ఉద్దేశం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ క్షేమము ఇది మనకు ఇంకేమీ ఉపయోగం ఉండదు. కనుక ఆయన మనల్ని ఇక్కడే పవిత్రులుగా చేస్తాడు. ఇక్కడ మనం పవిత్రులుగా అయిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే అంతా అక్కడ పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం, అంతా పరిశుద్ధమే. అపరిశుద్ధమైనది ఏది లేదు. నిర్దోషమైన నిషిద్ధమైనది ఏది అక్కడ కనిపించదు. బైబిల్లో రాయబడింది అక్కడ మరణము లేదు. ఆ రాజ్యం కొరకు మనం ప్రవేశిస్తున్నాం, సిద్ధపడుతున్నాం. ఆ దేశంలో సదాకాలం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళొచ్చున్నాను. ఆయన ఇచ్చే శాంతిని అనగా పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంతరంగములో ప్రతిష్ఠించుకొని ఆ దేవునికి అప్పగించుకొని ఆ రాకడ కొరకు సిద్ధపడినట్లు ప్రభువు మనకు సహాయం చేయను గాక. శ్రద్ధగా వాక్యం విన్న వారందరికి కూడా మరోసారి వందనాలు చెల్లిస్తున్నాను. మొదటి సెక్షను వాక్యం అందించబడింది. దానికోసం ముదుగుబ్బ సేవకుడు శాలెం వచ్చి ప్రార్థన చేస్తాడు. రెండో సెక్షన్ ఉంటుంది శాలెం. ఒక 10 నిమిషాలు మీకు గ్యాప్ ఉంటుంది. 10 నిమిషాలు బాత్రూమ్ వెళ్ళే వాళ్ళు వెళ్ళేసి రండి. నీళ్ళు తాగేది నీళ్ళు తాగేసి రండి. దూరం వెళ్ళొద్దండి. ఇరానీ చాయ్ తాగేకి దూరం వెళ్ళొద్దండి. దయచేసి దగ్గరలోనే డ్రింకింగ్ వాటర్ ఇక్కడే ఉన్నాయి, బాత్రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. దయచేసి 10 నిమిషాల్లో పాటలు పాడుతూ ఉంటారు. మీ కార్యక్రమాలు ముగించుకొని త్వరగా వచ్చేయండి లోపలికి. రాశారు మోకరించండి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. కుర్చీలో కూర్చున్నవారు
మోకరించకపోయినా పర్వాలేదు, కళ్ళు మూసుకోండి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి. ఇంకా మాట్లాడుతున్నారు కొంతమంది, శబ్దాలు వస్తున్నాయి. అందించబడిన వాక్యం కోసము, అందించబడబోయే వాక్యం కోసం ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, నమ్మకమైనటువంటి గొప్ప దేవ, జీవాధిపతిన దేవ, సమాధానకర్తయగు అధిపతియగు మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా ఈ మధ్యాహ్నం వేళ ప్రభా తండ్రి మేము మరొకసారి ప్రార్థించటకు ఇచ్చినటువంటి తరుణమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల దేవ, ఈ దినాల్లో మాకు అనుగ్రహించినటువంటి ఈ హోలీ కాన్వకేషన్ బట్టి, పరిశుద్ధ సమాజ కూటములను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. శనివారం